ప్రజాప్రతినిధులకు ఉచ్చపోయించే బిల్లోటి వచ్చేసింది. ఎస్, ఖచ్చితంగా మీరు విన్నది నిజమే. కేంద్రంలోని మోదీ సర్కార్ ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక బిల్లును అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఈ బిల్లు వల్ల విపక్ష నేతలైతే మండిపడుతున్నటువంటి సందర్భం. ఆల్రెడీ కొన్ని గంటల క్రితం ఈ బిల్లు పాస్ అయినటువంటి సందర్భాన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఈ యొక్క బిల్లు ప్రతులు, నమూనా ప్రతులు చించి మొహాన్ని విసిరినటువంటి సందర్భం. ఏంటి బిల్లు అంటూ కూడా చాలా మంది, నిజంగా ఇది విషయం పక్కన పెడితే గనక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చాలా మంది నేతలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారట. ఏమిటి ఈ బిల్లు, ఈ బిల్లులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, మీరు ఖచ్చితంగా గనక ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి వర్తిస్తుంది, ఒక మంత్రికి వర్తిస్తుంది, ఒక సీఎంకి వర్తిస్తుంది, ఒక పీఎంకైనా వర్తిస్తోంది ఈ బిల్లు. ఖచ్చితంగా 30 రోజులు ఎక్కడైనా సరే జైల్లో ఉంటే గనక పోస్టింగ్ ఊడిపోయినట్టే. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తున్నాం, ఒక ఉద్యోగస్తుడు ఏదైనా అవినీతి కబందాస్తాల్లో చిక్కుకుంటే గనక సస్పెండ్ అవుతానను, లేకపోతే డిస్మిస్ చేస్తారను రకరకాల భయాలతో ఉంటాడు. సో ప్రజాప్రతినిధిగా అటువంటిది ఏమీ లేదు, చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఖచ్చితంగా అధికారం మాది కదా, మేము ఏం చేస్తే అది ఉన్నటువంటి ఆ ఒక్క వ్యూహాల్లో ఉంటారు, వాళ్ళ యొక్క వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడ కూడా టెన్షన్ పడినటువంటి సందర్భం. సో ఈ బిల్లు వల్ల ఏదైతే నేరం గనక రుజువయ్యి ఖచ్చితంగా 30 రోజుల్లో గనక జైల్లో ఉంటే గనక వాళ్ళని నేరస్తులుగా పరిగణించి సదరు ఎమ్మెల్యే అయినా సరే రిజైన్ చేసి పడేయాల్సిందే, సదరు మంత్రి అయినా సరే వెళ్ళిపోవాల్సిందే, సదరు సీఎం అయినా సరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, కనీసం పీఎం అయినా సరే ఇంటికి వెళ్ళి పేపర్ చదువుకోవాల్సిందే. ఎస్, ఖచ్చితంగా ఆ పోస్టులో ఉండడానికి వీల్లేదు అనేటువంటి బిల్లు అయితే తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వాస్తవానికి చాలా మంది ఈ బిల్లుని హర్షిస్తున్నారు. ఎస్, మామూలుగా సామాన్య జనాలకు ఉన్నాయి చట్టాలు, ఉద్యోగస్తులకు ఉన్నాయి చట్టాలు, అంటే దీనికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకునేటువంటి చట్టాలు, ఎందుకు ప్రజాప్రతినిధులకు ఉండకూడదు అనేటువంటి చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భానికి ఫుల్ స్టాప్ పడిపోయింది కొన్ని గంటల క్రితమే. కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ అయితే ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లుని తీసుకొచ్చి నిజంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉచ్చపోయించేలాగా ఉంది ఈ బిల్లు, ఆ బిల్లులో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలు అన్నీ కూడా. సో దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎన్ని ఆరోపణలు వచ్చినా పదవులు పట్టుకుని వేలాడుతుంటారు, జైలుకు వెళ్ళొచ్చినా పదవుల్లో కొనసాగుతుంటారు. నైతిక బాధ్యతనే మాటని ఈ కాలపు నేతలు దాదాపుగా మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకైనా సస్పెండ్ అవుతామని, డిస్మిస్ అవుతామని భయమన్నా ఉంటుంది, కానీ ప్రజాప్రతినిధులకు అలాంటి భయాలేమీ లేవు. కానీ వాళ్ళల్లో కూడా భయం పుట్టించే బ్రహ్మాస్త్రం లాంటి బిల్లును ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినటువంటి ఆ బిల్లుపై రచ్చరచ్చ చేస్తోంది ప్రస్తుతం అపోజిషన్. ఎస్, విపక్షాలు నుంచి ఊహించని రియాక్షన్. అయినా సరే పార్లమెంట్లో సంచలన బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దీంతో బిల్లు ప్రతుల్ని చించి నిరసనకు దిగాయి విపక్షాలు. లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 3 ముఖ్యమైన బిల్లుల్లో కీలకమైనది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏలో 5A సెక్షన్ని జోడించబోతోంది. తీవ్రమైన నేర ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి లేదా కస్టడీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రుల్లో ఉన్నా సరే, మంత్రి పదవుల్లో ఉన్నా సరే వాళ్ళు కొనసాగకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త బిల్లు గనక చట్టరూపం దాడిస్తే గనక ఎస్, ఆల్రెడీ అయిపోయింది, పదవుల నుంచి తొలగించవచ్చు. ఇకపైన 30 రోజుల పాటు కస్టడీలో ఉండి బెయిల్ పొందకపోతే వారి వెంటనే పదవిని వదులుకోవాలి. 30 రోజుల తర్వాత కూడా రాజీనామా చేయకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించబోతున్నట్లుగా పరిగణిస్తారు. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పదవుల నుంచి తొలగించవచ్చు. 30 రోజుల పాటు కస్టడీలో ఉండి బెయిల్ పొందకపోతే వారి వెంటనే పదవిని వదులుకోవాలి. 30 రోజుల తర్వాత కూడా రాజీనామా చేయకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి తరువాత నిర్దోషిగా తేలితే మాత్రం వారి తిరిగి నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ఎస్, ఎవరైతే వాళ్ళు నిర్దోషి అనేటువంటి ఒక వస్తుందో తీర్పు, ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఆ పదవులు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా ఈ బిల్లు యొక్క సారాంశంగా చెప్పొచ్చు. తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉండకుండా చట్టాన్ని తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా జైల్లో ఉన్నా కూడా
పదవుల్లో కొనసాగిన పరిస్థితులను నివారించడమే ఈ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం. ఎస్, ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం మాట్లాడుకుంటే గనక అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చారు. ఆయన నైతికంగా ఆయన ఆ యొక్క సీఎం సీట్కి ఆయన తప్పుకుని వేరే ఆవిడికి ఇవ్వడం కూడా జరిగింది. సో నిజంగా గనక ప్రస్తుతం ఈ చట్టం గనక అప్పుడు కనుక ఉండుంటే గనక ఆయన ఎక్కడ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠించే అవకాశం ఆనాడు ఉండేది కాదు. కానీ ఈ రోజు నుంచి ఆల్రెడీ బిల్లు ఎప్పుడైతే అప్రూవల్ అయిందో అప్పటి నుంచి మొన్నటి నుంచి కూడా ఖచ్చితంగా ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కాబోతోంది. ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇది నిజంగా భయం పుట్టిస్తోంది ఈ యొక్క బిల్లు. ఎస్, అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా జైల్లో ఉన్న పదవుల్లో కొనసాగిన పరిస్థితులను నివారించడమే ఈ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో అరెస్టు నుంచి మినహాయింపు కూడా పొందుతారు. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు అలాంటి స్పష్టమైన మినహాయింపులు లేవు. అరెస్ట్ అయినప్పుడు నైతికత ఆధారంగా రాజీనామా చేయాలని ఒత్తిడి ఉంటుంది. కానీ దోషి అని తేలకముందు వారిని బలవంతంగా రాజీనామా చేయించే చట్టం లేదు. ఏదైనా కేసులో 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష విధిస్తే పార్లమెంటు లేదా అసెంబ్లీ సభ్యత్వం కూడా రద్దవుతుంది. తీవ్రమైన ఆరోపణలు ఉన్నటువంటి నాయకులు కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. దాన్ని నివారించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది కేంద్రం. అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని ఇటు కాంగ్రెస్ బలంగా వాదిస్తోంది. ఓట్ల చోరీపై ఉద్యమిస్తున్నటువంటి సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేంద్రం ఈ వివాదాస్పద బిల్లును తెచ్చిందని విపక్షాలు సైతం ఫైర్ అవుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు దుమ్మెత్తు పోస్తుంటే గుమ్మడికాయలు దొంగల్లా భుజాలెందుకు తడుముకుంటున్నారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. విపక్షాల నిరసన మధ్యే బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లుగా నాడే ప్రకటించారు. 31 మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు కూడా సేకరిస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మొదటి రోజున నివేదిక సమర్పించాలని జేపీసీని కోరారు హోంమంత్రి అమిత్ షా. ఏ రకమైన క్రిమినల్ అభియోగాల్లో స్పష్టంగా చెప్పకపోయినా కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి నేతలకు ఈ నియమం వర్తిస్తుంది. బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే మాత్రం ఖచ్చితంగా నేర చరిత్ర ఉన్నటువంటి నేతలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు అనేది కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి ఒక వార్తా కథ సారాంశంగా మనం చెప్పచ్చు. ఎస్, రాజ్యాంగంలో 130వ అధికరణకు సవరణ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని గంటల క్రితమే, సుమారుగా 5 గంటలు అయి ఉంటుంది ఆయన ఈ వ్యాఖ్యలు చేసి. నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి నేతలు ఎంజాయ్ చేస్తూ జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసి రోజులు పోయాయి. ఇకపై ఎంతటి నేత అయినా సరే 30 రోజులు జైలు శిక్ష అనుభవిస్తే గనక సదరు నేత పదవి కోల్పోబోతున్నారని కూడా స్పష్టం చేశారు ప్రధాని మోదీ. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీహార్లోని గయలో శుక్రవారం ప్రధాని మోదీ 13,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్స్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆర్జేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ గత పాలనను లాంతరయుగంగా అభివర్ణించారు ప్రధాని మోదీ. తద్వారా రాష్ట్రాన్ని అంధకారం, అక్రమం, వెనుకబాటుతనంలోకి నెట్టారంటూ కూడా ఆరోపించారు. 30 కంటే ఎక్కువ రోజులు జైలు శిక్షను అనుభవించినటువంటి నేతలు పదవుల్లో కొనసాగే అవకాశం లేకుండా ప్రతిపాదించినటువంటి బిల్లుకు మద్దతిచ్చారు. బీహార్ ప్రజలను కేవలం ఓట్ బ్యాంక్గా పరిగణించి వారి ఆకాంక్షలు, గౌరవం, అభివృద్ధిని విస్మరిస్తున్నటువంటి పార్టీలను లక్ష్యంగా చేసుకుని జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతూ ఆదేశాలు ఇవ్వడం ఇకపై కుదరదని కూడా ప్రధాని మోదీ హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తోంది.